హలో అందరికీ. ఇవాళ నేను వెజ్ పులావ్ అలాగే పొటాటో విత్ ఎగ్స్ కర్రీ చూపించబోతున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను, రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను, అలాగే మిల్ మేకర్తో చేయబోతున్నాను వెజ్ పులావ్. సో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేసాను, అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేపుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. సో ఇప్పుడైతే వెజిటేబుల్ వేసుకున్నాము. వెజిటేబుల్ బాగా వేగాలి ఆయిల్లో. సో అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం ఎన్ని రైస్ తీసుకున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి, అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మిరపపొడి అవేం వేయలేదు, మ్యాగీ పౌడర్ మాత్రమే వేసాను, ఎందుకంటే నాకు రైస్ వైట్గా ఉండడం ఇష్టము. సో ఇలాగ సూపర్గా ఉంటుంది. సో పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కాబట్టి మిరపపొడి అవసరం లేదు. సో మ్యాగీ పౌడర్ వేసుకుంటే సూపర్ టేస్టీ వస్తుంది. చూడు, వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులో రైస్ వేసుకున్నాము. ఒకసారి అంత బాగా కలిపెట్టుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఫస్ట్ వేసిందే సరిపోయింది. సో ఇప్పుడైతే కర్రీ కోసం పెట్టుకున్నాను. పోపు బాగా వేగిపోయింది. ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర అన్నీ వేసాను. వేగిపోయింది. ఇందులో ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటోస్ని బాగా కలిపెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఈ సైడ్ అయితే అన్నం బాగా ఉడుకుతుంది, సూపర్ స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. ఈ రైస్లోకి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది, పొటాటో విత్ ఎగ్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. రైస్ కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇందులో వెజిటేబుల్ వేసేసాను. టమాటోస్ బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు క్యాప్సికము అలాగే పొటాటో ముక్కలు వేసాను. సో ఇది బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఆల్రెడీ మగ్గిపోయాయి. వాటర్ కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకుందాము. కూర నైస్ స్మెల్ వస్తుంది. మళ్ళీ కొద్దిసేపు ఉడకనించుకుందాము. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఎగ్స్ కూడా వేయించుకొని ఆయిల్లో కొంచెము అవి కూడా యాడ్ చేసేసాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్ టేస్టీ ఉంటుంది. తినండి. రెడీ వచ్చేసింది. సో ఇక్కడ రైస్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఓకే, అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.